అసలు ఈ విషయం పక్కదారి పట్టించాలని చూడకు. సీత గురించి తప్పుగా మాట్లాడితే నేను సహించను. హలో, తమరికి తమరి భార్య ఎంతో, నాకు నా భార్య అంతే. దాని ప్రమాణాలని ఓట్లని మీరు నమ్మనప్పుడు నాకు మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, పూజ చేసుకెళ్ళమని మళ్ళీ రాద్ధాంతం అంతా ఎందుకు? నా భార్యని తప్పుడు దాన్ని చేసి నిలదీయడం ఎందుకు? ఏమిట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉన్నది జరిగిందే మాట్లాడుతున్నాను. మేం విల్లాన్ని కొనడం గిట్టని వాళ్ళు, అది మా సొంత ఆస్తి అయిందన్న కుళ్ళుతో కావాలనే ఇదంతా చేశారనిపిస్తోంది. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? గుమ్మడికాయల దొంగ అంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? సాకేత్, ఏంటి ఏంటి అరుస్తున్నావు? ఇందులో నీ పాత్ర ఉంది కాబట్టే సొన్ననంటున్నావు, అలా ఉలికి పడుతున్నావు, అంత ఆవేశపడుతున్నావు. నీ బుద్ధి బయటపడుతుందని భయంతో అరుస్తున్నావు. మమ్మల్ని చెడుగా చిత్రించి లాభం పొందాలని చూస్తున్నారు అని అనిపిస్తోంది. రేయ్ ఏయ్, రేయ్ సాకేత్,